హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. పాశ్చాత్య పద్ధతుల్లో మన దేశానికి వచ్చిన వాటిల్లో సహజీవనం కూడా ఒకటి. ఆ సహజీవనానికి సిద్ధపడిన ఓ అమ్మాయి మనసు ఎలా మార్చింది తండ్రి కొడుకులు అనేది ఈ కథలో విందాం. మరి కథ సహజీవనంలో కొత్త కోణం. రచన కొయిలాడ రామ్మోహన్ రావు గారు. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఏమిటి, మన లివింగ్ టుగెదర్ విషయం మీ డాడీకి చెప్పేసావా అంటూ నిర్ఘాంతపోయింది మృదుల. ఆమె చేతిలోని కాఫీ కప్పు కింద పడి పెద్దగా శబ్దం చేసింది. దాన్ని బట్టే తెలుస్తుంది ఆమె ఎంతగా కలవరపడిందో. ఆ శబ్దానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ అటువైపు తిరిగారు. ఆఫీస్ బాయ్ పరిగెత్తుకుంటూ వచ్చి, పర్వాలేదు మేడం, నేను క్లీన్ చేసేస్తాను, మరో కప్పు కాఫీ అంటుండగానే అతని మాటను లెక్క చేయకుండా ప్రదీప్ చేయి పట్టుకొని లాగుతూ, పద అలా బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం అంది. అతను చెయ్యి వెనక్కి లాక్కుంటూ, ఈ కాఫీ పూర్తి చేయని అంటుంటే ఆమె కోపం తారాస్థాయికి చేరింది. అతని చేతిలోని కప్పును బలంగా లాగి కిందకు విసిరేయబోయి తమాయించుకొని ఆ కప్పు బాయ్ చేతికి అందించింది. ప్రదీప్ అయోమయంగా చూస్తూ ఆమెను అనుసరించాడు. అందరూ తమ వైపే కళ్ళప్పగించి చూడడం అతనికి చాలా ఇబ్బందిగా ఉంది. మృదుల పరిస్థితి కూడా అంతే. ఇద్దరూ కారిడార్లోకి వెళ్ళాక చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారణ చేసుకున్నాక, ఇప్పుడు చెప్పు, మన లివింగ్ టుగెదర్ విషయం నిజంగానే మీ డాడీకి చెప్పేశావా అంటూ కోపంగా అడిగింది. డాడీ కాదు, మా నాన్నకి చెప్పాను అన్నాడు ప్రదీప్. సరే, ఏదో ఒకటి, అయినా చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇలాంటి విషయాలు డాడీలకి మమ్మీలకి చెప్పుకుంటారా ఎవరైనా? గద్దించింది. డాడీ మమ్మీ కాదు, నాన్న అమ్మ. అలా డాడీ మమ్మీ అంటే నాకు చిరాకు అన్నాడు ప్రదీప్. మతిపోయినట్లు చూస్తూ ఉండిపోయింది మృదుల. ఓ మై గాడ్, వీడితో జీవితాంతం ఎలా వేగాలి? ఏదీ సీరియస్గా తీసుకోడే అనుకుంటూ అతని వైపు పిచ్చి చూపులు చూసింది. ఇదిలోగా ప్రదీప్, మా నాన్నకి చెప్పాను కానీ అమ్మకి చెప్పలేదు. నాన్న నాకు బెస్ట్ ఫ్రెండ్, అందుకే అన్ని విషయాలు ఆయనకే చెప్పుకుంటాను అన్నాడు. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా ఇలాంటివి చెప్పుకుంటారా అంటూ తల పట్టుకుంది. మా మధ్య అలాంటివేమీ లేవు. మా డాడీ స్కూల్లో చదివేటప్పుడు ఎవరెవరికి ప్రేమరేఖలు రాశాడో, ఏ టీచర్ దగ్గర చివాట్లు తిన్నాడో చెప్పేవాడు. ఇవే కాదు, ఎన్నో రహస్యాలు చెప్పేవాడు. అందుకే మా నాన్న దగ్గర ఏది దాచను అన్నాడు ప్రదీప్. ఇంత ఎదిగావు, నీకు బుర్రలేదు, ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో తెలీదు. అందుకే మన ఆఫీసులో అందరూ నిన్ను ఎంపీ అని పిలుస్తారు అంది కసిగా. అందులో వింతేముంది, నా పేరు ఎం ప్రదీప్, అందుకనే అందరూ అలా పిలుస్తారు అన్నాడు ప్రదీప్. రే పిచ్చి మొద్దు, ఎంపీ అంటే ముద్దపప్పు. ఈ విషయం నీకు ఇంకా తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది అంది మృదుల. పోన్లే, పిజ్జాలు బర్గర్లు మరిగిన నీకు ఈ రకంగానైనా ముద్దపప్పు గుర్తుంటుంది అని సమాధానం ఇవ్వగానే ఆమెకు జుట్టు పీక్కున్నంత పని అయింది. నిన్ను పీసీపీ అని పిలిస్తే ఇంకా బాగుంటుంది అంది కసిగా. అదేమిటి అన్నాడు. పీసీపీ అంటే పాత చింతకాయ పచ్చడి అంది మృదుల. ఏం బాలేదు, మా నాన్న దగ్గర రహస్యాలు ఏమీ దాచకుండా ఉంటున్నానంటే పాత దూరంలో వదిలి కొత్త పొంతలు తొక్కుతున్నట్లే కదా. నాకు ఆ పేరు నప్పలేదు అసలు అన్నాడు. సర్లే, ఇవాళ నుంచి నిన్ను ఎస్ఎం అని పిలుస్తా, అంటే స్వాతిముత్యం అంది మృదుల. సర్లే, ఏదో ఒకటి, నీకు ఇష్టం వచ్చినట్లు పిలువు, నా ప్రేమైన మృదుల, ఎలా పిలిచినా నాకు ఓకే అన్నాడు ప్రదీప్. ఇక లాభం లేదనుకుని టాపిక్ మార్చింది మృదుల. మరి నీకు మీ నాన్నగారికి మధ్య రహస్యాలు లేవన్నావు కదా, మన ప్రేమ విషయం చెప్పేసే ఉంటావు కదా, ఎప్పుడు చెప్పేశావు చెప్పు అని అడిగింది. 3 ఏళ్ల క్రితమే, అదే నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పిన రోజే అన్నాడు. మరి మీ డాడీ, అదే మీ నాన్నగారు ఏమీ అనలేదా అని అడిగింది మృదుల. ఎందుకనలేదు అన్నారు, ఆయన మాటల్లోనే చెప్తాను విను అంటూ మొదలుపెట్టాడు. బాగుందిరా అబ్బాయి, మంచి పని చేశావు. మానసిక పరిపక్వత రాని రోజుల్లో నేను ప్రేమ దోమ అంటూ పెడత్రోవలు పెట్టాను. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నావు. నీకు మెచ్యూరిటీ వచ్చేసింది, నిర్ణయం తీసుకునే వయసు వచ్చేసింది, గో ఎహెడ్ అన్నారు. అంతేకాదు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ నీ ప్రేమ వ్యవహారం ఎంతవరకు వచ్చిందిరా అని అడుగుతూ ఉంటారు కూడా అని బదులిచ్చాడు ప్రదీప్. అబ్బో అంటూ పెదాలు విరిచి, ఇంతకు ఈ విషయం చెప్పగానే ఏమన్నారు అని అడిగింది మళ్ళీ. ఏంటి, లివింగ్ టుగెదరా అంటే సహజీవనం కదూ, దాని గురించి ఈ మధ్య తెలుసుకున్నాను. పెద్ద పెద్ద పట్టణాల్లో మొదలైందని తెలుసు, కానీ మన ఇంట్లో కూడా అడుగు పెడుతుందని ఊహించలేదు. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నారా? ఆలోచించే ఉంటారులే, ఇద్దరూ బాగా చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్లే కదా. నాకు ఓకే, మీ అమ్మకు మాత్రం అప్పుడే చెప్పకు, నేను మెల్లగా సర్ది చెప్తానులే అన్నారు అని చెప్పాడు ప్రదీప్.
దాంతో నోరు వెళ్ళబెట్టి, మీ నాన్నగారు పెద్దగా చదువుకోలేదన్నావు, వ్యవసాయదారుడన్నావు, మరి ఇంత అడ్వాన్స్డ్గా ఎలా ఆలోచిస్తున్నారు? నాకేం అర్థం కావట్లేదు అసలు అంది మృదుల. నిజమే, ఆయన 10వ తరగతి కూడా పూర్తి చేయలేదు. కానీ పెద్దయ్యాక ఆయనకు చదువు విలువ తెలిసొచ్చింది. అప్పుడే ఆయనలో ఎంతో మార్పు వచ్చింది. టీవీ ఆయన్ని పూర్తిగా మార్చేసింది. టీవీలో సినిమాలు, సీరియళ్ళు చూస్తూ కూర్చోరు. బీబీసీ న్యూస్, ఎన్డీటీవీ ఛానల్, డిస్కవరీ ఛానల్, నేషనల్ జియోగ్రఫీ అలాంటివే చూస్తూ ఉంటారు. సంవత్సరాల తరబడి చూస్తూ ఉండడం వల్ల ఆయనకి ఇంగ్లీష్ బాగా వంటపట్టింది. ఎలక్షన్ల సమయంలో ప్రణయ్ రాయల్ లాంటి వారి విశ్లేషణ ఆసక్తిగా వింటారు. క్రికెట్ కామెంటరీ స్పష్టంగా ఫాలో అవుతూ ఉంటారు. పెద్ద పెద్ద వాళ్లతో జరిగే ఇంటర్వ్యూలు చూడడం, వారి ఉపన్యాసాలు వినడం ఆయనకి చాలా ఇష్టం. అందుకే ఆయన ఆలోచన సరళి, వ్యక్తిత్వము మనం అంచనా వేయలేని రీతిలో ఉంటాయి అని బదులిచ్చాడు ప్రదీప్. వావ్, దట్స్ గ్రేట్ అంటూ అభినందించింది మృదుల. ప్రదీప్ అసలు ఆంధ్రాలో ఒక పల్లెటూరులో పుట్టి పెరిగినవాడు. ముంబైలో పుట్టి పెరిగిన మృదుల 5 ఏళ్ల క్రితం ఒకరినొకరు పరిచయం అయ్యారు. ఇద్దరు బెంగళూరులో ఒకే ఆఫీసులో చేరారు. మొదటి చూపులోనే ప్రదీప్ ఆమెను ప్రేమించేశాడు. కానీ ఆ ప్రేమ ఫలించదని నిరాశపడేవాడు. ఎందుకంటే మృదుల బాగా ఫాస్ట్. ప్రదీప్ దానికి పూర్తిగా వ్యతిరేకం. ఆఫీసులో పనిచేసేవారందరూ అతని అమాయకత్వాన్ని చూసి ఆట పట్టించేవారు. ఇంజనీరింగ్ చదివేటప్పుడు తప్పించుకున్న ర్యాగింగ్ ఇక్కడ మాత్రం తప్పలేదు. అమ్మాయిలు సైతం అతని మీద జోకులు వేస్తూ ఏడిపిస్తూ ఉండేవాళ్ళు. అతను మాత్రం చిరునవ్వు నవ్వుతూ తప్పించుకు తిరిగేవాడు. క్రమంగా అందరూ అతన్ని ఏడిపించడం మానేశారు. ఆ తర్వాతే అతని అమోఘమైన తెలివితేటలు, అద్వితీయమైన నైపుణ్యం బయటపడ్డాయి. అతను ఆఫీసులో చేరిన ఏడాదిలోనే అతన్ని అందరూ గుర్తించడం మొదలుపెట్టారు. మొదట్లో కాస్త మొరటుగా ఉన్నా రాను రాను రాటుదేరి అన్ని రకాలుగా స్మార్ట్గా తయారయ్యాడు. అప్పటికి కానీ మృదుల దృష్టి అతని మీద పడలేదు. అతన్ని అభిమానించి దగ్గరైన స్వల్పకాలంలోనే అతనితో ప్రేమలో పడిపోయింది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునే రోజు దగ్గర పడుతుందని ప్రదీప్ ఆశపడుతున్న సమయంలో మృదుల బాంబు పేల్చింది. సహజీవనం అంటూ. సహజీవనం గురించి కాస్త తెలుసు, కానీ కొంచెం వివరంగా చెప్పు అని అడిగాడు నీరసంగా. ఉత్సాహంగా చెప్పడం మొదలుపెట్టింది. మనం చూస్తూ ఉంటాం కదా, చాలా కేసులు గాఢంగా ప్రేమించుకుంటారు, తర్వాత కొద్ది కాలంలోనే విడిపోతూ ఉంటారు. యుగో క్లాషెస్, సర్దుకుపోయే స్వభావం కొరవడం కొన్ని కారణాలు కావచ్చు. కొన్ని సమస్యలు సంసారం చేస్తున్నప్పుడు తలెత్తుతాయి. పెళ్ళైన తర్వాత ఆ సమస్యలు వస్తే చాలా కష్టం కదా, అప్పుడు విడిపోలేం కదా, అలాగని కలిసి కూడా బతకలేం కదా. అందుకే విదేశాల్లో ఉండే ఈ పద్ధతి మన దేశంలోకి వచ్చింది. ఇప్పుడు చాలామంది ఇదే అనుసరిస్తున్నారు. కొన్నాళ్ల పాటు కలిసి ఉండి ఆ తర్వాతనే పెళ్లి చేసుకోవాలా లేదా అన్న నిర్ణయాన్ని తీసుకుంటారు. నాకు ఈ పద్ధతే ఉత్తమమైందని అనిపిస్తుంది అని బదులిచ్చింది మృదుల. ఇది మనకి అవసరమా? మన ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంది కదా, నువ్వు సర్దుకోకపోయినా నేను సర్దుకుపోతాను, అప్పుడు సమస్యలే ఉండవు. కాస్త ఆలోచించు, ఈ ఆలోచన వదిలేయి అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. ఆమె దిగిరాలేదు. నువ్వు అనుకున్నంత సులువేమీ కాదు సంసారం సజావుగా సాగడం. ఎన్నో అనుకోని సమస్యలు, ఆంతరాలు రావచ్చు. ఉదాహరణకి బెడ్రూమ్లో కూడా అంటూ ఆపేసింది. అంటే పెళ్లి కాకుండానే పూర్తి సంసారం. 6 అంటూ ఆశ్చర్యపోయాడు. అంతే మరి, ఏమో నాకంతా అయోమయంగా ఉంది అంటున్న ప్రదీప్ని దగ్గరికి తీసుకొని పదే పదే బోధపరిచి అతను బుర్ర తినేసి మొత్తానికి ఒప్పించింది. 10 రోజుల తర్వాత గుడ్ న్యూస్. ఒక బ్రహ్మాండమైన గేటెడ్ కమ్యూనిటీలో సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ దొరికింది. మనం చాలా లక్కీ, అదెంత బాగుందో చెప్పలేను అని మృదుల అతి ఉత్సాహంగా ఆ వార్త వినగానే ప్రదీప్ ముఖం వెలిగిపోలేదు. సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎలా సరిపోతుంది అన్నాడు ముక్తసరిగా. ఎందుకు సరిపోదు పిచ్చిముద్దు, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే ఒక రూమే కాదు, హాలు, కిచెను అన్నీ ఉంటాయి కదా అంది మృదుల. ఆ విషయం తెలుసు, కానీ మా అమ్మ నాన్నలకి ఒక బెడ్రూమ్ కావాలి కదా, అందుకే 2 బెడ్రూమ్ ఫ్లాట్ చూడు అన్నాడు. అమ్మా నాన్న ఏమిటి, వాళ్ళెందుకుంటారు మనతో పాటు అంటూ తెల్లమొహం వేసింది మృదుల. ఎందుకుండరు, నీకు నేను ముందే చెప్పాను కదా, పెళ్ళైతే మా అమ్మా నాన్నల్ని మన దగ్గరే ఉంచుకుందామని. నువ్వు దానికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నావు కదా అన్నాడు. కానీ అది పెళ్ళైన తర్వాత కదా అంది విస్తుపోతూ. మన భవిష్యత్తు కోసం ఇంత ఆలోచించిన దానివి దీని గురించి నీకెలా తట్టలేదు? ఆశ్చర్యంగా ఉందే. సంసారం అంటే భార్యాభర్తలేనా? పొంతన అంటే నువ్వు చెప్పిన కంపాటిబిలిటీ మా అమ్మా నాన్నలతోనూ మీ అమ్మా నాన్నలతోనూ కూడా ఉండాలి కదా. అది ఉందా లేదా అన్న విషయం మనిద్దరి విషయంలోనే చూసుకుంటే సరిపోతుందా? మీ అమ్మా నాన్నల సంగతి అలా ఉంచు, మా వాళ్ళ విషయంలో మాత్రం మనం ఆలోచించాలి. ఎందుకంటే మనతో ఉండబోయేది వాళ్లే.
వాళ్ళతో నీకు సమస్యలు రావచ్చు, లేదా నీతోనే వాళ్ళకి సమస్యలు రావచ్చు. నువ్వే చెప్పావుగా అనుకోని ఊహించని సమస్యలు వస్తాయని అన్నాడు ప్రదీప్. అయినా పెళ్ళంటే కేవలం భార్యాభర్తల మధ్య సంబంధమే అని ఎందుకు ఆలోచిస్తారు అందరూ? పెళ్ళంటే 2 కుటుంబాల కలయిక అని ఎందుకు తట్టదు అనేసరికి నోట్లో వెలక్కాయ పడినట్లయింది మృదులకి. అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మట్టి బొమ్మలా నిల్చుండిపోయింది. అతను తనలో తానే నవ్వుకున్నాడు. నాన్న చెప్పిన ప్లాన్ బాగానే వర్కౌట్ అయిందే అనుకున్నాడు, తన భావాలేమీ వ్యక్తం చేయకుండా. సరే, దీని గురించి బాగా ఆలోచించి చెప్పు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆమె దీర్ఘాలోచనలో పడింది. అత్తమామల సమక్షంలో పెళ్లి కాకుండానే సంసారం చేయడం ఎంత ఇబ్బందికరమో అన్న విషయాన్ని గ్రహించింది. అదెలా వీలవుతుంది? పెళ్లి కాకుండానే వాళ్ళెదురుగా పడగ్గదిలో దూరి రొమాన్స్ ఎలా చేస్తారు? తలుచుకుంటేనే కంపరంగా ఉందే అని తలపోస్తున్న మృదులలో సగటు భారతీయ స్త్రీ మేల్కొంది. పాశ్చాత్య పోకడలో కొట్టుకొని పోతున్న ఆమెలో ఏ మూలనో సనాతన భావాలు పొంగుకొస్తున్నాయి. ప్రదీప్ చెప్పిన కోణంలో ఆలోచించడం మొదలుపెట్టింది. అతను చెప్పిన విషయాలన్నీ పరిగణించదగినవే అని ఆమెకి అనిపించింది. మానవీయ సంబంధాల విషయంలో సహజీవనం అనే పద్ధతిని ప్రవేశపెట్టిన విదేశీయులకు భారతీయులకు చాలా తేడా ఉందని ఆమెకి బాగా తెలిసొచ్చింది. అదే ఉత్తమమైన పద్ధతి అనుకోవడంలో ఔచిత్యం లేదని ఆమె తలపోసింది. బాగా తర్జన భర్జనలు పడ్డాక గంట తర్వాత కానీ ఒక నిర్ణయానికి రాలేకపోయింది. ఆ తర్వాత ప్రదీప్ దగ్గరికి వచ్చి, ఈ విషయం ఇంత కాంప్లికేటెడ్గా ఉంటుందని నువ్వు చెప్పే వరకు నేను ఊహించనే లేదు. సరే, మనం పెళ్లి చేసుకుందాం అని నెమ్మదిగా అంది. నెత్తి మీద పూలజల్లు కురిసినట్లయింది ప్రదీప్కి. ఈ శుభవార్త వెంటనే నాన్నకు చెప్పాలి అనుకుంటూ మృదులను దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా ఆమె నుదుటి మీద ఓ ముద్దు పెట్టాడు. అదండి కదా, నిజంగానే భారతీయ సంస్కృతికి పాశ్చాత్యుల పద్ధతులకి చాలా భేదాలున్నాయి. సనాతన ధర్మం ఎప్పుడు మంచిదే, గొప్పదే. అందుకనే ఓల్డ్ ఈజ్ గోల్డ్. కథ నచ్చిందండి? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.